ఈరోజు చేస్తున్నటువంటి కర్మల్లో దేవుడు తోడుగా ఉండాలని ఈ కుటుంబాన్ని దీవించాలని ప్రార్థించడం. నేతల కుమారికి మంచి ఆరోగ్యం దయచేయాలని, సల్మాన్ శేఖర్ డ్రైవింగ్లో దేవుడు తోడుగా ఉండాలని, ముఖ్యంగా వీరిగా బిడ్డలను కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థించడం. అదేవిధంగా గురువు వచ్చినటువంటి మనందరూ దేవుడు దీవించాలని గురువులతో కలిసి ఈ దివ్య పూజలో ప్రత్యేక రీతిలో భావించడం. అంత లేచి నిలబడండి.
పావనని నీకు శుభము. నీవు జన్మించిన కుమారుడు పరలోక భూలోకమునకు రాజు, ఆయన యుగయుగములో పరిపాలించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతకాలం కూడా దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించి దీవించి సజీవ లెక్కలో కాచి కాపాడి ఈ యొక్క దీవెనలో పాల్గొనే భాగ్యాన్ని మనందరికీ మళ్ళా దయచేసినందులకు ఆ దేవాది దేవుడికి కృతజ్ఞత తెలుపుతూ, అదే విధంగా పరమ పవిత్రమైనటువంటి యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటున్నటువంటి మనము ఏ విధమైనటువంటి పాపాలు చేశామో, ఏ విధమైనటువంటి దుష్కార్యాలు చేశామో, ఏ విధంగా దేవాది దేవుడికి దూరం అయ్యాము అనేది ఒక్కసారి ఆలోచన చేసుకుని ఆ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. అందరం కూడా ఒక నిమిషం గంటలు చూసుకొని గడిచిన కాలం అంతా కూడా కాచి కాపాడిన దేవునికి స్తుతులు స్తోత్రములు చెప్పుకుంటూ ఈ యొక్క పరమ పవిత్ర దివ్య బలి పూజలో పాల్గొంటున్నటువంటి మనము ఆ దేవాది దేవునికి విరుద్ధంగా చేసిన ప్రతి ఒక్క పాపాన్ని అందించినది కావచ్చు, ప్రతిది కావచ్చు. యెషయా 59:2 చెప్పినట్లుగా మీ పాపములు మీకు దేవునికి మధ్య అడ్డుగోడగా ఉన్నవి అని యెషయా ప్రవక్త పలుకుతూ ఉన్నారు. ఆ యొక్క అడ్డుగోడను తొలగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ దేవాది దేవుని ఆశీర్వాదాలు మనకు రావాలి అన్నా, ఆ దేవాది దేవుని యొక్క ముఖము మనకి కనిపించాలి అన్నా, మన యొక్క పాపం అనే గోడను మన యొక్క హృదయం నుండి తొలగించుకోవాలి. అప్పుడు ఆ దేవాది దేవుని యొక్క దీవెనలు ధారాళంగా మన జీవితంలో నిర్వహించబడాలి. ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకొని ధ్యానం చేద్దాం. ఎటువంటి పాపం నన్ను దేవునికి దూరం చేస్తూ ఉంది, ఎటువంటి పాపం నన్ను దేవునికి దగ్గరగా రాకుండా చేస్తూ ఉంది, ఎటువంటి పాపము నాకు దేవునికి అడ్డుకోవడం అందిస్తూ ఉంది, ఏ విధమైనటువంటి పాపము నన్ను దేవుని దీవెనలు పొందకుండా చేస్తూ ఉంది. ఒక్కసారి జ్ఞాపకపరచుకొని, ప్రభువా నన్ను క్షమించండి, నా పాపము మన్నించండి, మానవ బలహీనత వలన చేసినటువంటి ప్రతి ఒక్క పాపములు కూడా నీ ముందు కన్నీటితో ఒప్పుకుంటూ ఉన్నాను. ప్రభువా నాకు పాప క్షమాపణ దయచేయమని ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకున్నాను. సహోదరి సహోదరులారా, ఈ పూజను నెరవేర్చే యోగ్యులకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందలను సర్వశక్తిగా సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితమునకు చేర్చుదురుగాక.
ప్రార్థించుదము. మా ప్రభువు సర్వేశ్వరా, మీ సేవకులకు మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యము అనుభవించుచు సంతోషించు భాగ్యమును మాకు దయచేయము. నిత్య కన్యకయు పరిశుద్ధ మరియమ్మ గారి ప్రార్థన సహాయమున ఇహలోక దుఃఖ దురితముల నుండి ముక్తి పొంది పరలోక నిత్యానందము తరగతి అనుభవించుదుముగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములో జీవించుచు పరిపాలించుడు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము మొదటి వచనం నుండి 9వ వచనం వరకు. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము మొదటి వచనం నుండి 9వ వచనం వరకు. యెషయా కుమారుడు యెహోయాకీము యోధాకు రాజై సింహాసనం ఎక్కి ఆరంభములో ప్రభు నాకు తన వాక్కులు ఇట్లు వినిపించెను. నీవు దేవాలయ ఆవరణ నిల్చుండి యూదా నగరముల నుండి నన్ను ఆరాధించుటకు వచ్చిన ప్రజలకు నేను ఆజ్ఞాపించిన సంగతులెల్లా వినిపింపుము. ఒక మాట కూడా వదిలిపెట్టవద్దు. ఒకవేళ ప్రజలు నా వరకు లాడించి తమ దుష్ట మార్గం నుండి వెళ్ళవచ్చును, అప్పుడు నేను నా మనసు మార్చుకొని వారి దుష్టాడులకు వారిని నాశనం చెయ్యను. నీవు ప్రజలతో నా మాటలుగా ఇట్లు చెప్పుము. మీరు నేను ఇచ్చిన ధర్మశాస్త్రమును పాటించి నాకు విధేయులు కావాలని చెప్పి తిని నేను మీ ఎద్దకు పంపవచ్చిన నా సేవకులకు ప్రవక్తల పలుకులు ఆలింపవలని కోరితిని. కానీ మీరు వారి మాటలు వినలేదు. మీరు నా మాట పాటింపలేని ఈ దేవాలయము నాకు శిలో దేవాలయము పట్టిన గతియే పట్టింతును. ప్రపంచంలోని జాతులెల్లా ఈ నగర నామమును శాపవచనముగా వాడుకుందురు. యాజకుల ప్రవక్తలు
మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 53వ వచనం నుంచి 58వ వచనం వరకు. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 53వ వచనం నుంచి 58వ వచనం వరకు. యేసు ఈ ఉపమానములను ముగించి అచ్చటి నుండి వెడలి తన పట్టణమును చేరెను. అచ్చట ప్రార్థనా మందిరములో ఉపదేశించుండగా ప్రజలు ఆశ్చర్యచకితులై ఇతనికి జ్ఞానము, ఈ అద్భుత శక్తి అచ్చటి నుండి లభించినవి అని అనుకున్నారు.
ఇతడు ఒంటరి కుమారుడు కాడా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోదాలు ఇతని సోదరులు కాదా? ఇతని సోదరీమణులు అందరూ మన మధ్యన లేరా? అట్లయినా ఇవి అన్ని యువకులు ఎట్లు పొందెను అని ఆయనను తృణీకరించిరి. అప్పుడు యేసు వారితో, ప్రవక్త స్వదేశమందును స్వగృహమందును తప్ప మరెందును సన్మానింపబడకపోడు అని పలికెను. ఆ ప్రజల అవిశ్వాసం వలన ఆయన అసలు ఎక్కువగా అద్భుతములను చేయలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువాని స్తుతి కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యాన్ని మీరు చక్కగా విన్నట్లయితే ఆఖరిగా ఒక పదం చెప్పబడింది, ఒక వాక్యం చెప్పబడింది. ఏమని? వారి యొక్క అవిశ్వాసము వలన ఆయన ఎటువంటి అద్భుత కార్యములు చేయడానికి కుదరలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటి ఈ అవిశ్వాసం? మనం చాలాసార్లు వింటూ ఉంటాం కదా, చాలా మందిని చూసినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, అయ్యో ఇతను నిజమైన క్రైస్తవుడు, అయ్యో ఈమె నిజమైన క్రైస్తవురాలు, ఎప్పుడు చూసినా ప్రార్థనలో పాల్గొంటారు, ఎప్పుడు చూసినా దేవుని స్మరణలోనే ఉంటారు, ఎప్పుడు చూసినా దేవాలయానికి ముందుగా వస్తారు, ఎప్పుడు చూసినా దేవాలయంలో ఏ పనున్నా కూడా వాళ్ళే ముందుండి చూస్తూ ఉంటారు. ఎంత విశ్వాసం అనుకుంటూ ఉన్నాం. కానీ అలాంటి వ్యక్తులే ఒక్కసారి జీవితంలో ఏదైనా కష్టం రాగానే, ఇబ్బంది కలగగానే, నష్టం వాటలగానే, అనారోగ్యం రాగానే ఒకేసారి వారి యొక్క విశ్వాసము తలకిందులుగా అయిపోతుంది. ఎందుకని దేవుడు నాకు మాత్రమే ఇది చేశాడు, ఎందుకని నా కుటుంబానికే ఇది జరుగుతూ ఉంటుంది, ఎందుకని నాకే ఈ విధంగా జరిగింది అంటే ఇంతకాలం ఉన్నటువంటి విశ్వాసము కూడా ఒకేసారి అవిశ్వాసముగా మారిపోతుంది. మరి నిజమైన విశ్వాసం అంటే ఏమిటి అంటే, నీ కష్టములోను సుఖములోను రెండింటిలోనూ నువ్వు దేవుని అంటి పెట్టుకొని ఉండగలిగినదే నిజమైనటువంటి విశ్వాసం. అందుకే చూడండి, బాగున్నప్పుడు అన్ని బాగున్నప్పుడు అందరం కూడా ప్రైజ్ లార్డ్ అంటాం, హల్లెలూయా అంటాం, అన్నాం. కానీ ఏదైనా కొంచెం జరగగానే, ఏదైనా కొంచెం ఇబ్బంది కలగగానే, ఏదైనా కొంచెం అవమానం కలగగానే మనందరం కూడా చర్చను వదిలేస్తాము, దేవుడిని కూడా వదిలేస్తాము. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏంటంటే చర్చకు రావట్లేదంటే నాకు మైకి లేదు పాటలు పాడడానికి అని మానేసిన వాళ్ళు ఉన్నారు. ఏంటంటే చర్చకు రాలేదంటే నన్ను సాల్వ కప్పలేదు ఫాదర్, మానేసేసాను అన్నవాళ్ళు ఉన్నారు. ఏంటంటే చర్చకు రావట్లేదంటే నేను ఎంతగానో ఉద్దేశం గురించి ప్రార్థన చేస్తున్నాను ఫాదర్, అది జరగలేదు, మానేసాను. జరిగిందేమో అనుకున్నాను, ఒక 13 వారాలు ప్రార్థన చేశాను, 15 వారాలు ప్రార్థన చేశాను, 20 వారాలు ప్రార్థన చేశాను, 1 నెల ప్రార్థన చేశాను, జరగలేదు. దేవుడే ఉంటే జరిగేది కదా, దేవుడు లేడు కాబట్టి జరగలేదు అనేటటువంటి ఒక కంక్లూజన్ వాళ్ళు వచ్చేస్తున్నారు. మరి ఒక క్రైస్తవురాలుగా బైబిల్ మొత్తం తెలిసినటువంటి నువ్వు ఏ విధంగా ఈ విశ్వాసాన్ని నిరూపించుకుంటున్నావు? చూడండి, చాలా మంది ఈ విధంగానే విశ్వాసంగా ఉన్నట్లుగా ఉంటారు, కానీ నిజమైన విశ్వాసము ఉండనే ఉండదు. చాలా మంది క్రీస్తు భగవానుడు తెలిసినట్లుగానే ఉంటారు, కానీ క్రీస్తు భగవానుడే వారికి తెలియనే తెలియదు. నిజంగా క్రీస్తు భగవానుడే తెలుస్తుంటే వారి జీవితం ఎప్పుడో మారుండే. నిజంగా క్రీస్తు భగవానుడు అనుభూతి నీకు కలిగి ఉంటే నీ జీవితం ఎప్పుడో మారుండే. నిజంగా క్రీస్తు భగవానుడు నువ్వు మాట్లాడి ఉంటుంటే నీ జీవితం వేరే రీతిగా ఉంటుంది. ఉదాహరణకి పునీత పౌలు గారు క్రీస్తు భగవానుడు ఎన్నిసార్లు కలిశారు? హల్లెలూయా, 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 హల్లెలూయా. పునీత పౌలు గారు క్రీస్తు భగవానుడు ఎన్నిసార్లు కలిశారు?
కలిసారా అసలు? అందరం బైబిల్ పట్టుకొచ్చాను కదా. అందులో పేజీ నలగకూడదు, మాసిపోకూడదు, మడత పడకూడదు. ఎలా తీసుకొచ్చామో మనం అలాగే తీసుకెళ్ళి చక్కగా ఆ దేవుడు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు భగవానుడు నీకు నాకు తెలియదు అంటే నీకు నాకు బైబిల్ కూడా తెలియదు అని అర్థం. చాలా మందికి బైబిల్ తెలియనే తెలియదు. అందులో ఏముంది, ఏం చెప్తుంది, ఏ విధంగా క్రీస్తు భగవానుడు చేరడానికి నాకు మార్గం చూపిస్తుంది అనేది మనకి చాలా మందికి తెలియనే తెలియదు. చాలా సంతోషం కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తు భగవానుడిని పౌలు గారు ఒక్కసారి కూడా కలవలేదు, కానీ ఆయన స్వరాన్ని విన్నారు. ఎప్పుడైతే దమస్కు నగరం నుంచి ఆయన బయలుదేరారో మనం చంపుదామని క్రైస్తవుల్ని, ఆయన వెళుతూ ఉన్నటువంటి మార్గంలో ఒకే ఒక్కసారి క్రీస్తు భగవానుడి స్వరాన్ని విన్నారు. ఏమని? సౌలు సౌలు నన్నేలా హింసిస్తున్నావు. ఆ ఒక్క మాటతో, ఆ ఒక్క అనుభూతితో పౌలు గారి జీవితమే మారిపోయింది. అంతవరకు క్రీస్తు భగవానుడు అంటే పడనివాడు, అంతవరకు క్రీస్తుని అనుసరించిన వారిని చంపేసిన వాడు, అంతవరకు క్రీస్తుని ఎవరెవరైతే అనుసరిస్తూ ఉంటున్నారో వాళ్ళని చంపాలని ఒక లెటరే తీసుకున్నవాడు ఆయన కోసమే మరణించేటటువంటి ఒక వ్యక్తిగా పౌలు గారు మారిపోయారు. ఎందుకని? ఆ స్వరము అంత గొప్పది, ఆ మాట అంత గొప్పది, పలికిన వ్యక్తి అంత గొప్పది. మరి నీ జీవితంలో, నా జీవితంలో ఎందుకని అంత విశ్వాసము రావడం లేదు? ఇన్ని దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉన్నాం కదా, ఇన్ని ఆరాధనలో పాల్గొంటూ ఉన్నాం కదా, ఇన్ని వాక్యాలు వింటూ ఉన్నాం కదా, ఇన్నిసార్లు బైబిల్ చదువుతూ ఉన్నాం కదా, ఎందుకని మన జీవితాలు క్రీస్తు భగవానుడిలో పాల్గొని పోవడం లేదు? ఎందుకంటే నువ్వు నేను క్రీస్తు భగవాన్ని ఒక్కసారి కూడా కలుసుకోలేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన జీవితం ఎలా ఉంటుందంటే పైకి మాత్రమే ఒక క్రైస్తవ జీవితంగా కనిపిస్తూ ఉంది, పైకి మాత్రమే ఒక భక్తివంతమైన జీవితంగా కనిపిస్తూ ఉంది, పైకి మాత్రమే నలుగురు మెచ్చుకునేటటువంటి ఒక జీవితంగా కనిపిస్తుంది. కానీ దేవునికి నచ్చేటటువంటి జీవితము మన యొక్క జీవితంలో లేనే. ఉదాహరణకి ఒకసారి క్రీస్తు భగవానుడు తన శిష్యులు తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు ఆయనకి మంచిగా ఆకలిస్తుంది. ఆకలిసినప్పుడు దూరంలో ఒక చెట్టు కనిపించినప్పుడు ఆ చెట్టు దగ్గర ఎన్ని పండ్లు ఉన్నాయో అని ఎంతో ఆశతో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి వెతుకుతూ ఉంటాడు. ఎందుకంటే చెట్టు చూడటానికి చాలా చక్కగా ఉంది, నిండుగా ఉంది, ఎన్నో కొమ్మలు ఉన్నాయి, ఎన్నో ఆకులు ఉన్నాయి, చాలా చక్కగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ నాకు ఫలాలు దొరుకుతాయేమో అని క్రీస్తు భగవానుడు వెళ్ళి వెతకడం ప్రారంభించాడు. వెతుకుతూ ఉండగా ఆయన ఒక్క ఫలము కూడా దొరకనే లేదు. వెంటనే క్రీస్తు భగవానుడు పలికిన మాట ఏంటంటే, ఇంకా నువ్వు ఎప్పటికీ ఫలించగలిగు. ఒక క్రైస్తవురాలు ఇలాగే ఒక అంజూరం చెట్టును పోలిన వారిలా ఉన్నారు. పైకి మాత్రమే నిండుగా కనిపిస్తున్నారు, పైకి మాత్రమే విశ్వాసంగా కనిపిస్తున్నారు, పైకి మాత్రమే బైబిల్ పట్టుకొని వస్తారు, పైకి మాత్రమే ఆరాధనలో పాల్గొంటారు, పైకి మాత్రమే భూబలి పూజలో పాల్గొంటారు, పైకి మాత్రమే జీసస్ ఐ లవ్ యు అని చెప్తారు. కానీ లోపల మాత్రము దేవుడు ఆశించినటువంటి ఎటువంటి ఫలము కూడా వారి జీవితంలో ఉండనే ఉండదు. ఏంటి దేవుడు ఆశించేటటువంటి ఆ ఫలాలు? పవిత్రాత్మ ఫలాలు తెలియదు కదా. ఇంటికి వెళ్ళి ఎప్పుడైనా తొమ్మిది ఏం చెప్పుకున్నాం? విశ్వాసము. ఓకే, వెళ్ళిన తర్వాత చూసుకున్నాం. మామూలుగా ఒక మనిషికి ఉన్నటువంటి మానవ లక్షణాలు కూడా ఈ కాలంలో ఏ విశ్వాసకి లేనే లేదు. ఆయన నీ నుండి నా నుండి ఆశించేటటువంటి ఆ ఫలాలు ప్రేమ, జాలి, దయ, కరుణ, ఇతరుల ఎడల కోపం లేకుండా ఉండడం, నీ శత్రువులను నువ్వు ప్రేమించడం, వారి కొరకు ప్రార్థించడం, ఇలాంటి చిన్న చిన్న ఫలాలు కూడా ఒక క్రైస్తవురాలిగా, ఒక క్రైస్తవుడిగా మన జీవితంలో కనిపించడం. ఏ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తుంది? పైకి మాత్రమే నిండుగా కనిపించుకుంటూ ఉండి, పైకి మాత్రమే క్రైస్తవులుగా కనిపించుకుంటూ ఉండి, పైకి మాత్రమే విశ్వాసం చూపించుకుంటూ చివరికి ఒక్క ఫలము కూడా దేవుడు ఆశించినటువంటి ఫలాలు మన జీవితంలో లేనప్పుడు దేవుడు నిన్ను నన్ను చూసుకోవడం అదే మాట పలుకుతూ ఉంటాడు. ఏమని? జీవితంలో వీళ్ళు
ఫలించగలుగుతుంది. ఏంటి వాళ్ళు ఎంత కష్టంగా ఇంత కఠినంగా చెప్తున్నానంటే అదే నిజం. నువ్వు మారకుండా, నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా ఉండకుండా, నువ్వు దేవునికి నచ్చిన జీవితాన్ని జీవించకుండా ఆశీర్వదించబడాలి అంటే మాత్రము చాలా కష్టం. మనం ఎక్కడెక్కడో వింటున్నట్లుగా కానీ, లేకపోతే ఎవరో చెప్పినట్లుగా కానీ, ఎప్పుడు మీరు ఆశీర్వదించబడతారు, కాలువ పక్కన ఒలివ చెట్టులాగా తిరుగుతారు, ఇవన్నీ వినడానికి బాగానే ఉంటుంది. కానీ దానికి ఇంకొక ఆపోజిట్ సైడ్ ఏంటంటే, నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా మారితేనే దేవుడు నీ వల్ల ఉంటాడు. నీవు దేవుడు చెప్పింది చేస్తేనే దేవుడు నీ మొర ఆలకిస్తాడు. అందుకే యెషయా గ్రంథం పుస్తకంలో చెప్పినట్టు 59:2 మీ పాపములు మీకు దేవునికి అడ్డుగోడగా ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది? దేవుడు తన యొక్క ముఖాన్ని మరుగుపరుచుకున్నాడు, నీ యొక్క ఆలింపులను ఆలకించుకున్నాడు. అంటే ఆయన ముఖము నీకు కనిపించకుండా ఉంది. నువ్వు ప్రార్థిస్తే ఆ ప్రార్థన స్వరము ఆయన చేరకుండా ఉంది. ఎందువల్ల? నీ యొక్క పాపాలు ఒక గోడగా ఉండటం. మరి ఆ పాపం జీవితాన్ని అలాగే ఉంచుకొని మనం ఎన్ని ప్రార్థన చేసినా, ఎన్ని ఆరాధన చేసినా, ఎన్ని బైబిల్ పట్టుకొని వచ్చినా, ఎన్ని మొక్కుబడులు తీర్చుకున్నా, ఎంతగా నువ్వు ప్రజలు లభించినా, ఏది చేసినా కూడా అంతా కూడా వ్యర్థముగానే అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ గోడ, పాపం అనేటటువంటి ఆ గోడ నువ్వు తొలగించుకోలేదు కాబట్టి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నావు. దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ దగ్గరికి రాలేకపోతున్నావు. విశ్వాసులైనటువంటి అవిశ్వాసం, విశ్వాసంగా అనిపించేటటువంటి అవిశ్వాసం. మనకి ఎన్నో ప్రశ్నలు. ఎప్పుడు ప్రార్థన చేసినా ఒక రాయే చూద్దాంలే, జరిగితే జరగవచ్చులే, దేవుడు ఇస్తే ఇవ్వచ్చులే అన్న విధముగానే మనం ప్రార్థిస్తాము తప్ప నిజంగా దేవుడు నాకు ఇది ఇచ్చేసాడు అని నమ్మి ప్రార్థించే వాళ్ళము చాలా తక్కువ. మీ యొక్క ప్రార్థనలు మీరే ఆలోచన చేసుకోండి, ఏ విధంగా ప్రార్థిస్తారు. ఎప్పుడు మన యొక్క ప్రార్థనలు మాకు అది లేదు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలి అన్నటువంటి విన్నప ప్రార్థనలాగే ఉంటుంది. కానీ దేవా నీవు నాకు ఇన్ని ఇచ్చావు, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు, మంచి కళ్ళని ఇచ్చావు, మంచి చెవులను ఇచ్చావు, మంచి చేతులు ఇచ్చావు, మంచి కాళ్ళని ఇచ్చావు, మంచి కుటుంబాన్ని ఇచ్చావు, మంచి ఇల్లు ఇచ్చావు, వీటన్నిటికీ కృతజ్ఞతలను చెప్పుకునేటటువంటి కృతజ్ఞత ప్రార్థన మన జీవితంలో ఉండనే ఉండదు. ఎప్పుడు కూడా విశ్వాసం, ఎప్పుడు కూడా విన్నపాలే, అది లేదు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలి. మన ప్రార్థన విధానం ఆ విధంగా మారిపోదు. అవిశ్వాసం అనేటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటే దేవుడు ఎటువంటి అద్భుతాన్ని మన జీవితంలో చేయలేదు. ఈ రోజు స్వార్థలో ఉన్నట్లుగానే వారి యొక్క అవిశ్వాసం వలన ఆయన ఏమి చేయలేకపోయాడు. అదే విధంగా నీ యొక్క అవిశ్వాసం వలన కూడా దేవుడు నీ జీవితంలో ఏమీ చేయలేకపోతున్నాడు. చూడండి, ఈ అవిశ్వాసం గురించి మాట్లాడినప్పుడు మనకి మరియమ్మ గారు, జకరియా ఇద్దరు గుర్తుకు వస్తారు. ఎందుకంటే జకరియా కూడా దేవలోకి వెళ్ళి చెప్పింది. ఏమని చెప్పింది? మీరు ముసలింలు అయినప్పటికీ మీకు పిల్లలు పుడతారు కదా అని చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు? నేను ముసలిం కదా, నాకు ఎంత జరుగుతుందని అనుమానం. ఇదే మాట మరియమ్మ గారికి చెప్పింది దేవలోకి. ఆమె కూడా అడిగింది, ఏమని? ఇది ఎలా జరుగుతుందయ్యా, నేను మగపురుషుడు అడుగుతున్నాను. కానీ ఆమె విశ్వాసానికి ఈ అవిశ్వాసానికి తేడా ఏంటంటే, జకరియా అప్పటికే ప్రధాన యాజకుడు. జకరియాకి దేవుడి గురించి అంతా తెలిసి ఉండాలి, దేవుడి యొక్క అనుభూతి పొంది ఉండాలి, దేవుడిని ఎరిగి ఉండాలి. ఎందుకంటే ఆయన ప్రజల తరపున వెళ్ళి దూపాన్ని అర్పిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు చెప్పిన మాటను విశ్వసించలేకపోయాడు. కానీ మరియమ్మ గారు చిన్నపాటి విశ్వాసం. అంటే తెలియకుండా అడిగేది వేరు, తెలిసి కూడా టెస్టింగ్ కోసం అడిగేది వేరు. చాలా మంది మన విశ్వాసం అదే జరుగుతూ ఉంటుంది. మనకు కూడా అలాంటి అనుమానాలు వస్తూ ఉంటాయి. మరియమ్మ గారు ఎందుకు బాగా ఈరోజు మరియమ్మ గారు గుర్తు చేసుకుంటారు కాబట్టి మరియమ్మ గారి గురించి కొన్ని మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. విశ్వాసం గురించి. ఆమె విశ్వాసము ఘనమైనది, గొప్పది. అందుకే ఆమె పలుకుతుంది, తలతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచారు. కానీ చాలా మంది ఆమె ధన్యురాలను పిలవడానికే మనసొప్పారు. దేవాది దేవుడే వచ్చి ఏం చెప్పాడు? దేవత వచ్చినప్పుడు ఏం చెప్పింది? అనుగ్రహ పరిపూర్ణురాలా
నీకు శుభము. అనుగ్రహ పరిపూర్ణురాలు అంటే అనుగ్రహాలతో నిండినటువంటి ఒక వ్యక్తి మరియమ్మ. ఆ వ్యక్తిని దేవుని తల్లిగా అంగీకరిస్తున్నారు, కానీ దేవుడు చెప్పినటువంటి మాటను నెరవేర్చి దేవుడికి తల్లిగా మారినటువంటి ఒక విశ్వాసురాలుగా ఎవరు అంగీకరించట్లేదు. ఏమంటున్నారు? ఆమె మామూలు వ్యక్తే కదా, ఆమె మామూలు మనిషే కదా, ఆమె ఎందుకు ప్రార్థించమన్నాడు కదా. కథోలిక సభ ఆమెని ప్రార్థించట్లేదు. ఏమంటున్నాం? మా కోసం ప్రార్థించున్నాం. మీరు మీ యొక్క జన్మాల్లో చూస్తూ ఉంటే దేవమాత ప్రార్థనలో ఏలిన వారు చూపండి, క్రీస్తు వారు చూపండి అన్ని చెప్పిన తర్వాత పరిశుద్ధ మరియమ్మ మా కొరకు ప్రార్థించి, అంతేగాని మా అంత దయ చూపండి అంటారు. పరిశుద్ధ మరియమ్మ మా కొరకు ప్రార్థించండి అంటే మరియమ్మ గారి యొక్క ప్రార్థన అంత విలువైనది, అంత గొప్పది. చూడండి, కానాపల్లి ఇందులో ఒకే మాట చెప్పింది. ఏం చెప్పింది? వీళ్ళకి ద్రాక్షారసం తక్కువైన అంతే, ఒక మాట. ఆయన ఏమన్నారు? నీకేంటి నాకేమన్నా. కానీ ఆయన ఏం చెప్పింది? ఆయన చెప్పినట్టు చేయి అంటే తల్లిగా అనుకున్నటువంటి అధికారం. ఒక తల్లి ఏ విధంగా కొడుకుకు చెబుతుందో అదే విధంగా ఆమె కూడా ఆయన చెబుతూ ఉంది. వారికి తక్కువైంది, నువ్వు చేయాల్సింది. అదే విధంగా నీ జీవితంలో కూడా ఏదైనా కొరకున్నా కష్టం ఉన్నా నువ్వు అడగకముందే నీ ప్రక్కన నిలబడి వ్యక్తి ఆ మరియ తల్లి. కాబట్టి మరియ తల్లిని అవమానపరచాలి అనే విషయాన్ని మీరు ఎప్పుడు ఎవరో ఏదో అంటున్నారు, ఎవరో ఏదో చేస్తున్నారు, నేను కూడా ఇలాగే ఉంటాను. చాలా మంది అంటూ ఉంటారు కదా, క్రీస్తు భగవానుడే మరియమ్మ గారిని గౌరవించలేదు, ఓ స్త్రీ నాకేమన్నారు, మనకెందుకు గౌరవించాలి? అవునా కదా? చాలా మందికి వచ్చేటటువంటి డౌట్ ఇది. నువ్వు నేను ఎందుకు గౌరవించాలి అంటే క్రీస్తు భగవానుడే ఆమె గౌరవించాడు. ఓ స్త్రీ నా స్త్రీ అన్నంత మాత్రాన ఆయన గౌరవించలేదు కాదు. ఒకవేళ క్రీస్తు భగవానుడు ఆమె గౌరవించలేదు అంటే 10 ఆజ్ఞలు 4 ఆజ్ఞ ఎంత? ఏంటది? తల్లిదండ్రులను గౌరవించదుగా. అంటే క్రీస్తు భగవానుడు తల్లిని గౌరవించకుండానే అమ్మ నువ్వు గౌరవించు, అయ్యా నువ్వు గౌరవించాలి మనకి 10 ఆజ్ఞలు చెప్పారంటారా? అంటే నువ్వు నేను క్రీస్తు భగవానుని ఎదురు పెడుతూ ఉన్నావు, తల్లిదండ్రులు గౌరవించినటువంటి ఒక వ్యక్తిగా ఒక పక్కన తీసుకున్నావు. నువ్వు ఎప్పుడైతే క్రీస్తు భగవానుడు మరియమ్మ గారిని గౌరవించలేదని నువ్వు చెబుతావో నువ్వు ఆయన్ని 4వ ఆజ్ఞ మీరినటువంటి ఒక వ్యక్తిగా చిత్రీకరిస్తూ ఉన్నావు. 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి దేవుడే 4వ ఆజ్ఞ అంటే మీరు నమ్ముతారా? దేవుణ్ణి అలాంటి పాపములను మీరు ఆయన గౌరవించాడు, నిన్ను నన్ను గౌరవించమని చెబుతూ ఉన్నాను. పొరపాటు కూడా క్రీస్తు భగవానుని అలాంటి పాపం వైపు మీరు నెట్టవద్దు. అంటే 4వ ఆజ్ఞ కూడా నెరవేర్చలేనటువంటి చిత్రీకరించదు. ఆయన ఓ స్త్రీ నా స్త్రీ నీకెందుకు నాకెందుకు అన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, అమ్మా నేను ఇప్పుడు కనుక ఈ అద్భుతం చేస్తే, అమ్మా నేను నువ్వు చెప్పినట్లు ఇప్పుడు చేస్తే ఇక్కడితో తల్లి కొడుకు అనేటటువంటి మానవ బంధము విడిపోతూ ఉంటుంది. నా సమయము వచ్చేస్తుంది. నా సమయం అంటే ఏంటి? ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చేటటువంటి ఆ కార్యాన్ని ప్రారంభించేటటువంటి సమయం వచ్చింది అంటే నువ్వు నా తల్లివి కాదు, నేను నీ కొడుకున్నాను. నువ్వు నాకు భక్తురాలు అవుతావు, నేను నీకు దేవుడు అవుతాను. నేను దేవుని యొక్క కార్యాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి దేవుని కుమారుడు అవుతాను, మీరు మామూలైనటువంటి విశ్వాసం అవుతాను. అందుకే అమ్మ నా సమయము ఇంకా రాలేదు. అంతే తప్ప ఆమె అవమానపరచడానికి కాదు, ఆమెను ఏ విధంగా తగ్గించడానికి కాదు. ఆయన పలికింది ఎందుకంటే ఈ విధంగా అమ్మాయి ఇప్పుడు కనుక చేశాను అంటే మన మధ్యలో ఉన్నటువంటి తల్లి కొడుకుల బంధము, మానవ బంధము పోతూ ఉంటుంది. నేను దేవుని కుమారుడిగా, దేవుని కార్యాన్ని నెరవేర్చేవాడిగా, దేవుని యొక్క మాటను నెరవేర్చేవాడిగా నేను మారిపోతాను. నా యొక్క కార్యక్రమాన్ని నేను చేసుకుంటూ పోతాను. అది నీకు అవసరమా? కొన్ని రోజులు ఆగవచ్చు కదా, నా సమయం రాలేదు కదా, ఎందుకు నన్ను ఇప్పుడే ఇబ్బంది పెడతారు. ఆ ఉద్దేశంతోనే ఆయన ఆ విధంగా అన్నాడు. కానీ ఆమెను అవమానపరచాలని కాదు. ఆయన ఎప్పుడు కూడా మరి తల్లిని అవమానపరచలేదు. వేరే చోట్ల అంటూ ఉంటారు కదా, నీకు పాలిచ్చినటువంటి స్థానములు ధన్యమైనవి అని పలుకుతూ ఉంటారు.
క్రీస్తు భగవానుడు ఏమంటాడు? దేవుని వాక్కును ఆలకించి పాటించేవారు ఇంకా ధన్యులు. అక్కడ కూడా అంటూ ఉంటారు మరియమ్మ గారిని అవమానపరిచారు కదా. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే అక్కడ ఆమె నాకు జన్మనిచ్చింది కాబట్టి గొప్ప 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 అవ్వలేదు, ఆమె నాకు పాలించింది కాబట్టి ఆమె గొప్ప అవ్వలేదు. ఎందుకు అయ్యింది అంటే దేవుని వాక్కును నమ్మింది కాబట్టి. పెళ్లి కాకుండానే నీకు పిల్లడు పోతాడు, పెళ్లి కాకుండానే నువ్వు గర్భవతి అవుతాడు. ఎవరు నమ్ముతారండి? ఎవరు ఒప్పుకుంటారు ఆ మాటకి? అమ్మాయి మహనీయుడు అవుతాడు, అది అవుతాడు, ఇది అవుతాడు ఎన్ని చెప్పినా కూడా పెళ్లి అవ్వకుండానే ఈ యొక్క విషయాల దగ్గర దేవాలయం చెప్పింది అనుకోండి, మీరు నమ్ముతారా? విశ్వసిస్తారా? ఒప్పుకుంటారా అసలు? కానీ ఆమె పలికిన మాట ఏంటి? నీ మాట ప్రకారమే నాకు జరుగుతుంది. అంతటి విశ్వాసం. అంటే దేవుని వాక్కును ఆలకించినటువంటి తల్లి మరియమ్మ. అందుకనే అమ్మ నువ్వు నాకు పాలించినందుకు కాదు, అమ్మ నువ్వు నాకు జన్మనిచ్చినందుకు కాదు, దేవుని వాక్యాన్ని నమ్మి విశ్వసించావు చూడు, దాన్ని బట్టి నువ్వు ధన్యురాలి, దాన్ని బట్టి అమ్మ ధన్యురాలు. అంతే తప్ప వేరే విధంగా ఎవరో ఏదో అంటున్నారు, ఎవరో ఏదో చేస్తున్నారని క్రీస్తు భగవాన్ అలాంటి పాపాలకు మీరు నెట్టొద్దు. మరియమ్మ గారు అవమానపరిచి ఆమె పలికినటువంటి మాటకు అనుగ్రహ పరిపూర్ణ నీకు శుభ్రము. ఆ అనుగ్రహాల పరిపూర్ణమైనటువంటి మరియ తల్లికి వ్యతిరేకంగా మాట్లాడి ఇటువంటి దేవుని యొక్క పాపానికి మీరు గురికావు. ఆరాధించవద్దు, కానీ ప్రార్థించినట్లువచ్చు. ఏ విధంగా మీరు మమ్మల్ని అడుగుతారో ప్రార్థించండి. మానవులైనటువంటి మమ్మల్ని మీరు అడుగుతూ ఉంటారు, పాద మా గురించి ప్రార్థించిన. అలాంటిది దేవాది దేవుడికే జన్మించినటువంటి తల్లి, దేవుడి కోసమే నేను జీవించినటువంటి తల్లి, దేవుడి కోసమే ఉన్నటువంటి తల్లి, దేవుడే ఆదిని ఏర్పాటు చేసుకున్నటువంటి తల్లి, తన యొక్క ప్రణాళిక నెరవేర్చాలని ఎన్నుకున్నబడినటువంటి తల్లి, ఆ తల్లి యొక్క ప్రార్థన ఇంకెంత శక్తివంతంగా ఉంటుందో మీరు ఆలోచించండి. ఆమె ప్రార్థన ఎప్పుడు కూడా చాలా శక్తివంతం అని మనకు అర్థం కాదు, మన అవిశ్వాసం. మీరు చూడండి, వేరే మతస్థులు కానీ వేరే వాళ్ళు కానీ మీరు గొర్రెల్ని చూడండి, కథోలికుల కంటే కూడా వేరే మతస్థులే ఎక్కువ ఉంటారు. ఎందుకని వారి యొక్క విశ్వాసం లాంటి పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టిన ఆమెకు మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆమె చేసింది కాదు, ఆమె ప్రార్థన ద్వారా జరిగినటువంటి అద్భుతాలు. ఆమె ఏ అద్భుతం చేయదు, ఆమె ఊరికే దేవుని మాత్రమే అడుగుతుంది. అయ్యా వీళ్ళకి తిరగలేదు, అయ్యా వీరింట్లో ఈ సమస్య ఉంది, అయ్యా ఈ బిడ్డకి ఈ అలవాటు ఉంది, అయ్యా నువ్వు ఇది చెయ్యి అని చెబుతుంది తప్ప ఆమె ఎటువంటి అద్భుతము చెయ్యదు. దయచేసి ఎవరు కూడా తప్పుడు ఆలోచనలోకి పడదు. మరియమ్మ గారు నీకోసం నా కోసం ప్రార్థిస్తే ఆమె ప్రార్థన శక్తివంతమైనది కాబట్టి మీకు అది దయచేయబడుతుంది. ఎందుకంటే నాకు కూడా అలాంటి అనుభూతి ఉంది. అంటే మరియమ్మ గారి ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. దయచేసి ఎవరో ఏదో అంటున్నారు, ఎవరో ఏదో చేస్తున్నారు కదని మీరు ఇలాంటి ఒక మాయ మాటల్లోకి దయచేసి మీరు పడి మరియమ్మ గారిని అవహేళనపరచవద్దు, అవమానపరచవద్దు. ఆమె చెబుతుంది, నన్ను తరతరములు వారు ధన్యురాలని పిలుస్తారు. తరతరములు వారు, ఒకరు ఇద్దరు కాదు, ఈ తరం వారు వచ్చే తరం, అన్ని తరాలు కూడా ధన్యురాలని పిలుస్తారు. అది ఆమె యొక్క గొప్పతనం, అది దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి భాగ్యం. దేవుని తల్లి ఆ మరియ తల్లి. ఆ పెళ్లిలో ఏం చేశారు? వాళ్ళు ఏం చేయలేదు, ఆమెనే పిలుచుకున్నారు అంతే. కానపిల్లలు ఏం చేశారు? వాళ్ళు ఏం చేయలేదు. అమ్మ మీరు కూడా మా పెళ్లి రండి అని పిలుచుకున్నారు. కానీ ఆమె రావడం ద్వారా అక్కడ మొదటి అద్భుతము జరగబడింది, ఆమె రాక ద్వారా. అదేవిధంగా నీ జీవితంలో కష్టం ఉందా, నీ కుటుంబంలో ఇబ్బందిగా ఉందా, నీ పిల్లల జీవితంలో సరిగ్గా లేదా, నీ భర్త సరిగ్గా లేదా, నీ భార్య సరిగ్గా లేదా, నీ కుటుంబ జీవితమే సరిగ్గా లేదా, నువ్వు మరియమ్మ గారిని నీ కుటుంబంలోనికి ఆహ్వానించు. అమ్మాయితో ఈ విధంగా ఉంది నా పరిస్థితి, అమ్మాయితో ఈ విధంగా ఉంది నా కుటుంబ పరిస్థితి, అమ్మ మా ఆయన చూస్తే ఈ విధంగా ఉన్నాడు, మా ఆవిడ చూస్తే ఈ విధంగా ఉంది, ఎందుకని నా కుటుంబం ఇలా ఉంది? ఒక్కసారి వచ్చి దర్శించమ్మా. ఆమె మీరు అడగక ముందే మీ కొరతలు ఎరిగి మీకోసం ఆమె ప్రార్థన చేస్తుంది. దయచేసి తప్పు ఎవరు అనుకోరు ఆమె గురించి. అలాంటి పాపంలోనికి మీరు, అలాంటి అవిశ్వాసంలోనికి మీరు వెళ్ళవద్దు. అదే విధంగా చాలా మంది అంటూ ఉంటారు కదా, మరియమ్మ గారు స్వరూపం పెట్టారు, ఆ స్వరూపం పెట్టారు, ఈ స్వరూపం పెట్టారు, ఇది పెట్టారు, బాధ అది బయట పెట్టారు.
ఇంట్లో ఏ విధంగా ఒక ఫోటో పెట్టుకుంటే మా తాత ఏం చేశారు, ఎలా ఉండారో గుర్తొస్తుందో అదే విధంగా ఈ యొక్క స్వరూపాలు కూడా మనల్ని ఆ విధమైనటువంటి రక్షణ ప్రణాళికను గుర్తు చేస్తూ ఉంటాయి. అనుకోండి, ఆ యొక్క మన యొక్క విశ్వాసము ప్రదర్శించే తీరు వేరుగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక స్వరూపం ఉంది, అక్కడ ఒక స్వరూపం ఉంది. నీకు చర్చిలోకి రాగానే నీకు కలిగేటటువంటి అనుభూతి వేరు. అయ్యో ఇది దేవుని యొక్క ప్రాంగణమే, అయ్యో ఇక్కడ దేవుడు ఉంటాడే, అయ్యో ఇది చర్చి అనేటటువంటి ఒక ఫీలింగ్ నీకు కలుగుతుంది. అంతే తప్ప ఎవరు కూడా అక్కడ విగ్రహాలను మనం ఆరాధించాలి. అవి స్వరూపాలు. ఏ విధంగా మనం ఫొటోస్ పెట్టుకుంటాం అదే విధంగా ఇవి మనం పెట్టుకుంటూ ఉంటాం. 10 ఆజ్ఞల మొదటి ఆజ్ఞ ఏంటిది? సర్వేశ్వరుడు మాత్రమే ఆరాధించదు. సర్వేశ్వరుడు ఎవరు? త్రిత్వైక దేవుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ. అంటే నువ్వు ఎవరిని ఆరాధించాలి? పిత, పుత్ర, పవిత్రాత్మ, త్రిత్వైక సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించాలి. నువ్వు స్వరూపం పెట్టుకున్నా నువ్వు ఆరాధించేది ఎవరిని? పిత, పుత్ర, పవిత్రాత్మ, త్రిత్వైక సర్వేశ్వరుని. అది విగ్రహారాధన. ఏది విగ్రహారాధన అనేది? ఎప్పుడైతే దేవుడి స్థానాన్ని వేరే వ్యక్తి కానీ వేరే వస్తువు కానీ తీసుకుంటుందో, సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించదు కాక అనే మాట పోయి డబ్బులు మాత్రమే ఆరాధించదు కాక, ఫోన్లు మాత్రమే ఆరాధించదు కాక, ఈ వ్యక్తిని మాత్రమే ఆరాధించదు కాక నీకు ఎప్పుడైతే నీ జీవితం మొదలవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా విగ్రహ ఆరాధన మొదలుపోయినట్టు. ఎందుకంటే మొదటి ఆజ్ఞ పోదు. చాలా మంది చూడండి, ఈరోజు పని ఉంటుంది, చర్చ్ ఉంది, పని కలవాలా, చర్చ్ కలవాలా, ఆడ 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. వాడు ఏం చేస్తాడు? అమ్మో 1000 రూపాయలు పోతాయి కదా, ఒకరోజు చేసుకోకపోయిందా అని పనికి వెళ్ళిపోతాడు. దేవుడి స్థానాన్ని ఎవరు తీసుకున్నారు? ఎవరు తీసుకున్నారు? పని, డబ్బు. ఆ డబ్బే కావాలి, దేవుడు అని ఇండైరెక్ట్ గా అనుభవం నేను దేవుడు చెప్పేశాను. కొంతమంది పూజ జరుగుతూ ఉంటుంది, ఆ మెసేజ్ చేసుకుంటూ ఉంటాడు. పూర్ణ పూజ, దేవుడా ఫోన్. దేవుడి స్థానం ఎవరు తీసుకున్నారు? ఫోన్ తీసేసుకున్నారు. కొంతమంది వ్యక్తులు ఆ హీరో అంటారు, ఈ హీరో అంటారు, లేకపోతే వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు, ఏదో ఒక విధంగా ఆ రోజు ఆ హీరో సినిమా రిలీజ్ అయింది అనుకోండి, ప్రార్థన కూడా ప్రార్థన రాదు, బెనిఫిట్ షోకి వెళ్ళిపోవాల్సిందే, ఉన్నదాన్ని అమ్మేశ్వరంలో వెళ్ళిపోవాల్సిందే, చూడాల్సిందే. ఎవరు తీసుకున్నారు స్థానాన్ని? వేరే వ్యక్తి తీసుకున్నారు. అందుకే కౌశల్య రాసిన 3వ అధ్యాయం 5వ వచనంలో చెప్తూ ఉంటాడు, ధనాపేక్ష విగ్రహారాధనకు మారు రూపము. ఎప్పుడైతే ధనము దేవుణ్ణి స్థానచలనం చేయిస్తుందో, ఎప్పుడైతే వేరే వ్యక్తి దేవుణ్ణి స్థానచలనం చేయిస్తాడో, వేరే ఒక వస్తువు దేవుణ్ణి స్థానచలనం చేయించి ఆ వస్తువు ఆ స్థానాన్ని తీసుకుంటుందో, ఆ వ్యక్తి ఆ స్థానాన్ని తీసుకుంటాడో, అప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు విగ్రహారాధనలో పడిపోయినట్టు. ఎందుకంటే నువ్వు సర్వేశ్వరుని మాత్రం ఆరాధించదు కానటువంటి మాటను తీసివేసి వేరే వాటిని ఆరాధించడము ప్రారంభించావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే నీ విశ్వాసంలో నువ్వు గట్టిగా ఉండాలి, నీ విశ్వాసంలో నువ్వు పాటుపడిపోయి ఉండాలి. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని గాలివానలు వచ్చినా నీ విశ్వాసం ఎలా ఉండాలి అంటే రాతి మీద కట్టబడినటువంటి ఒక గృహముగా ఉండాలి, కానీ ఇసుక మీద కట్టబడినటువంటి ఒక గృహముగా నీ విశ్వాసం ఉండకూడదు. గాలి వచ్చింది పడిపోయింది, వాన వచ్చింది పడిపోయింది, వదలు వచ్చింది పడిపోయింది. అలాంటి విశ్వాసము మనకు. ఎవరో ఏదో చెప్పారమ్మా నువ్వు దేశం తప్ప అన్నారు, విశ్వాసం పోయింది. అమ్మ నువ్వు అక్కడ వెళ్తున్నావు, అక్కడ వద్ద ఇక్కడ పోవని అంటారు, విశ్వాసం పోయింది. ఇక్కడ మొదలు పెట్టండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే మీరు చేస్తుంది మంచి పనులే. ఏ కార్యం అయితే నేను దేవుని దగ్గరగా చేస్తుందని ప్రతి ఒక్కటి కూడా మంచిదే. ఏ కార్యం అయితే నేను దేవునికి దగ్గరగా చేసి దేవునికి నచ్చిన బిడ్డగా చేస్తుందో అవన్నీ కూడా మంచివే. ఏదైతే నిన్ను దేవుని దూరం చేస్తుందో, దేవునికి నీకు మధ్య అడ్డుగా నిలబడుతుందో అది ప్రతి ఒక్కటి కూడా చెడ్డది. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ విశ్వాసంలో నువ్వు పాతుకుపో. నువ్వు ఏది విశ్వసిస్తున్నావో దాంట్లో నువ్వు స్ట్రాంగ్ గా ఉన్నావు. అంతేగాని ఎటువంటి గాలివానలు కూడా నీ విశ్వాసాన్ని కదల్చకూడదు. ఒక్కొక్కసారి మన జీవితం చాలా మనకు అనిపిస్తుంది, రేపు ఏం జరుగుతుందో తెలియకపోవచ్చు,
శిష్యులందరూ ఈశ్వరునితో పాటు పడవలో వెళ్తూ ఉన్నప్పుడు మధ్యకి వెళ్ళగానే గాలి వాన తుఫాను అన్ని వచ్చాయి. శిష్యులు ఏం చేశారు? భయపడిపోయారు. అయ్యో గాలి వాన వచ్చేస్తుంది, తుఫాను వచ్చేస్తుంది, అలలు పెద్దగా వచ్చేస్తున్నాయి, అమ్మ మునిగిపోతారేమో. వాళ్ళు మర్చిపోయే విషయం ఏంటి? క్రీస్తు భగవానుడు వారితోనే ఉన్నాడు. నువ్వు నేను కూడా మన జీవితంలో అదే చేస్తున్నావు. మర్చిపోతాం దేవుడు మనలో ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోతాం. కష్టం రాగానే, ఇబ్బంది కలగగానే, అనారోగ్యం రాగానే, ఎవరో ఏదో చెప్పగానే, ఏదో జరగగానే మన విశ్వాసము కంగారు పడిపోతాం. ఏ విధంగా శిష్యులు కంగారు పడిపోతూ ఉన్నారు గాలి వానం చూసి, నువ్వు కూడా ఆ విధంగా నీ జీవితంలో వచ్చినటువంటి సమస్యలను చూసి కంగారు పడిపోతూ ఉంటావు. కానీ క్రీస్తు భగవానుడు నీతోనే ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆయన ఒక సేవ విశ్రాంతి తీసుకున్నట్లు కనిపించవచ్చు, నీ మాట వినట్టుగా కనిపించవచ్చు, నీ జీవితాన్ని చూడనట్టుగా కనిపించవచ్చు, కానీ ఆయన చూస్తూనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నీ పడవలోనే ఉన్నాడు. చూడండి, దావీదు మహారాజు గొలియాతును చంపడానికి వెళ్ళినప్పుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు దావీదు మహారాజు? నేను సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుని పేరిట వచ్చాను. నీ కుటుంబంలో కూడా సమస్యలు గొలియాతులో కనిపించవచ్చు, నీ జీవితంలో కూడా ఇబ్బందులు గొలియాతులో కనిపించవచ్చు, నీ జీవితంలో రేపు ఏమవుతుందో తెలియనట్టుగా గొలియాతులాగా పెద్ద పెద్ద సమస్యలతో నిండిపోవచ్చు. కానీ నువ్వు దేవుని నామంలో వెళితే, దేవుని నామంలో నువ్వు యుద్ధం చేయగలిగితే, దేవుని నామంలో నువ్వు నిలబడగలిగితే అన్నీ కూడా దేవుడే చూస్తున్నాడు. అందుకని నిర్మాణంలో 14 చూస్తున్నాను కదా, మనం నీ తరఫున యుద్ధం చేయవాడు యెహోవాయే. నువ్వు చేయాల్సిందేంటి? కదలక దేవుని నమ్ముకోను. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ తరఫున నీ జీవితంలో వచ్చేటటువంటి కష్టాలన్నింటికి యుద్ధం చేయవాడు దేవుడు. నువ్వు చేయాల్సింది ఆయన నమ్మాలి, విశ్వసించాలి, నిజముగా విశ్వసించాలి. అది ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి విషయం. నిజముగా విశ్వసించాలి, నిజముగా నా దేవుడు చెయ్యగలడు అని నమ్మాలి, నిజముగా అది నీ జీవితంలో కనిపించాలి. అంతేగాని మాటలు చెప్పేది వేరు, జీవితం నుంచి చూపించేది వేరు. కాబట్టి జీవితం నుంచి చూపించడం నేర్చుకోండి. కాలేజీ వస్తుంది కదా, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక మాట పడుతున్నాం, ఎందుకులే పదకొండు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్తాను. ఈ విధముగా ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా మీ విశ్వాసాన్ని మీరు కోల్పోకండి. మరియమ్మ గారిని మీ జీవితంలో ఆహ్వానించుకోండి, మీ కుటుంబంలో ఆహ్వానించుకోండి, మీ గృహంలో ఆహ్వానించుకోండి. తప్పకుండా తల్లి మీ కొరకు ప్రార్థిస్తుంది. తప్పకుండా మీ యొక్క కోరికలు ఆ తల్లి ఆ యొక్క కుమారుడికి చెప్పి దీవిస్తుంది. తప్పకుండా మీతో పాటు మీ విశ్వాస జీవితం ఆ తల్లి నడుస్తుంది. కాబట్టి ఎవరో ఏదో చెప్తున్నారు, ఎవరో ఏదో అంటున్నారు, ఆ టీవీలో ఏదో చెప్పారు, లేదా పక్కింట్లో ఏదో చెప్పాడు, ఎదురు ఏదో చెప్పాడు అని మీ విశ్వాసాన్ని మీరు కదిలించండి. మీ విశ్వాసాన్ని మీరు నమ్మేటటువంటి మీ విశ్వాసాన్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి. ఆ యొక్క వేరులను మీరు దృఢపరచుకోండి, గట్టిగా చేసుకోండి. ఎటువంటి గాలి తుఫాను కానీ, వరదలు కానీ, వాన కానీ ఏది కూడా మీ విశ్వాసాన్ని కదలించకుండా చేసుకోండి. తప్పకుండా ఆ దేవాది దేవుడు మీతో పాటే నిలబడతాడు. ఆ దేవాది దేవుని తల్లి మీతో పాటే నిలబడతాడు. మీ కుటుంబాలన్నీ ఆశీర్వదించబడతాయి. ఆమేన్. Thank you.
సహోదరి సహోదరుల ద్వారా నేను మీరు నడిపించి ఈ పని సర్వశక్తి గల పెద్దైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్ల ప్రార్థింపుడు ప్రార్థించుదము. నాపై సర్వేశ్వర, మీ ఏకైక కుమారుడు కన్య గర్భమున జన్మించినప్పుడు ఆమె కన్యత్వమునకు ఎట్టి భంగము కలిగించగా మా కుటుంబములకే పవిత్రతను ఆపాదించెను. ఈ మనుష్యావతారము మమ్మ ఆదుకొని పాప రూపము నుండి మమ్మ బయటకు ఈడ్చునుగాక. మా ఈ అర్పణము మీకు అంగీకారము కావాలని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన యెహోవాకి కృతజ్ఞత తెలుపుదాము. సర్వశక్తిగా నిత్య సర్వేశ్వర, మా ఏకవారైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తమో న్యాయమో శ్రేయస్కరము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియమ్మ దినము కొనియాడుచు మేము స్తుతించి మహిమపరచుచున్నాము. ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన మీ జనితైక సుతుని గర్భము ధరించెను. తన కన్యత్వము చెడకుండా లోకమునకు నిత్య జ్యోతిని ఇచ్చెను. వారే మా ఏలిన వారైన యేసు క్రీస్తువు. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు. కరమండలమందరి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలలను ఏకీభవించి ఉప్పొంగుచూ మీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకం చేసి మేము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా
పితా మీరు నిజముగా పరిశుద్ధుడు, సర్వ పవిత్రతకు ఊటయ్యే. కనుక తండ్రి వారి మరణమును ఉదాహరణను స్మరించుచు జీవితం మర్చిపోయి అప్పములు రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు సేవ చేయటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములకు పాలివారులకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా యోజగురువును మా జోసపు రాజావ పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమును చనిపోయిన వారందరినీ స్మరింపుడు. వారిని నీ దివ్య ప్రకాశంలోకి చేర్చుకునుడు. మా అందరినీ దయచూపుడు. దేవుని కన్యతల్లి మరియ మాతతోనూ ప్రియ అపోస్తలులతోనూ ఆదరణని సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగములు దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా
సర్వశక్తి గల పితైన సర్వేశ్వర అందరం కూడా నిలబడి మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసించము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, ప్రభువాది కీర్తన నుండి మమ్మ రక్షకుడు, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆత్మను నిరీక్షించుచుందుము. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వస్తువుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసు మా పాపమును లెక్కింపగా మీ శీర్ష విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం దానికి శాంతి సమాధానము దయచేయడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించేడు వారా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండదుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుంటారు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల ఎదుగు పిలువబడిన వారు ధన్యులు.